ఇక పాసమైలారం ప్రమాదం ఘటనలో కార్మికుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు తేలలేదు మృతుల సంఖ్య. అలాగే మరోవైపు క్షతగాత్రుల సంఖ్య పైన కూడా ప్రమాదం కొంత క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన రోజు 143 మంది డ్యూటీలో ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు అధికారులు. అలాగే మరోవైపు 36 మంది మృతి చెందినట్టుగా అధికారులు చెబుతున్నారు లెక్కల ప్రకారం. అలాగే మరో 34 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడిస్తూ ఉన్నారు. మరోవైపు 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని ప్రకటన చేశారు. ఇక అధికారుల లెక్కలకు మార్చురీ దగ్గర ఉన్న మృతదేహాల లెక్కలకు మధ్య తేడా గందరగోళం నెలకొంది. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పలేకపోతున్నారు అధికారులు. పాసమైలారం ఘటనలో కొంత గందరగోళం నెలకొంది. సంఖ్య ప్రకారం అధికారుల లెక్కలకు మార్చురీ దగ్గర ఉన్నటువంటి మృతదేహాల లెక్కలకు మధ్య కొంత గందరగోళం అయితే నెలకొంది. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్షతగాత్రులకు కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంది. 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని ప్రకటన చేశారు. పాసమైలారం ప్రమాదం ఘటనపై కార్మికుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య గానీ అలాగే క్షతగాత్రుల సంఖ్య గానీ తేల్చలేకపోతున్నారు అధికారులు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివి రావు అందిస్తారు. పివి రావు, మాధవి, ఏదైతే సంగారెడ్డి జిల్లా పాషమాలలోని సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగి 3 రోజులు అవుతుంది. 3 రోజుల తర్వాత కూడా ఇంకా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి మీనాక్షి నటరాజన్తో పాటు మిగతా వాళ్ళు కూడా హాజరయ్యారు, పరిశీలిస్తున్నారు. మనం చూస్తున్న డెడ్ బాడీస్ మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరైతే ఇక్కడ శిథిలాల కింద వారందరినీ తొలగించేసి దాని కింద డెడ్ బాడీస్ మొత్తం కూడా తరలించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికీ అధికారులు చెప్పే లెక్కకి మనకు తెలిసే సమాచారానికి పొంతం లేకుండా పోయింది. అధికారులు చెప్తున్న ప్రకారం 38, 39 అన్నారు. కానీ 42 మృతదేహాలు ఇప్పటి వరకైతే మనకి ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇంకా కుప్పగూలిన భవనం కింద దాని పక్కన కూడా ఉన్నటువంటి భవనం కింద కూడా 100 అడుగుల దూరంలో పడిపోవడంతో ఆ భవనాల్లో కూడా కొన్ని చిక్కున్నాయని కూడా కొద్దిసేపటి క్రితమే సమాచారం అందడంతో వాటిని కూడా తీసేసే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. తొలగించి ఆ యొక్క శిథిలాన్ని తొలగించేసి డెడ్ బాడీని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. డిఎన్ఏ టెస్టుల తర్వాత వారి గ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపు ఉదయం పూట వర్షం రావడంతో రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకం కలిగింది. ప్రస్తుతం మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ మోహరించేసి పనులైతే చేపిస్తా ఉన్నారు. 4-5 బృందాలుగా ఇక్కడ విడిపోయి శిథిలాన్ని అయితే సెర్చింగ్ అయితే చేస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం. అంటే ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి వరకు ఈ 3 రోజులు కూడా కంటిన్యూగా నిరంతరాయంగా ఆ యొక్క శిథిలాల కింద తీసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. మనం ఒకవైపు ఆసుపత్రి దగ్గర మాత్రం హృదయ విదారకమైనటువంటి దృశ్యాలకి మనకు కనిపిస్తా ఉన్నాయి. బంధువులు మొత్తం అక్కడికి వచ్చి రెయిన్బో అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ బంధువులను అప్పగించాలని తప్పనిసరిగా డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. డిఎన్ఏ చేసిన తర్వాత 3 రోజుల వరకు అయితే రిపోర్ట్ రావు కాబట్టి ఆ మార్చురులనే యొక్క మృతదేహాల యొక్క ఏవైతే శరీర భాగాలు మొత్తం కూడా అక్కడ ఇచ్చిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఫ్యాక్టరీ ఏదైతే ఫ్యాక్టరీ అవుతుంది ఈ ఫ్యాక్టరీ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని కూడా నేను ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో సమగ్రమైనటువంటి దర్యాప్తు రిపోర్ట్ ఇవ్వని నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఆ యొక్క ఈ ప్రమాదం జరిగిన కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది ఈ ప్రమాదానికి కారణాలు మొత్తం కూడా సమగ్రంగా రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు. ఈ రిపోర్ట్ అయిన తర్వాత ఈ పరిశ్రమపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుని నిన్న రాత్రి బాలూరు పోలీస్ స్టేషన్ లో యశ్వంత్ అనేటువంటి బాధిత కుటుంబ సభ్యులైతే మాత్రం కేసు నమోదు జరిగింది. మాకు అన్యాయం జరిగింది, మా కుటుంబ సభ్యుల వరకు ఆశించలేదు, ఈ ప్రమాదంలో మా ఊరిని చనిపోయినటువంటి నిర్ధారించలేదు, మా ఊరు ఎక్కడ నుంచి చెప్పాలని కూడా వాళ్ళు డ్యూటీకి అయితే బయలుదేరొచ్చారు. కానీ వరకు ఇంటికి చేరుకోలేదని కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడైతే అధికార యంత్రాంగం అయితే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగుతుంది. మరి అంటే పీవీరావు, ఈ సంఖ్యాపరంగా ఈ కన్ఫ్యూజన్ ఎందుకు నెలకొంది? అక్కడ హెల్ప్ డెస్క్ ని కూడా ఏర్పాటు చేశారు కదా, అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే అధికారులు కూడా వారు చెప్పే లెక్కైతే 145 మంది లోపలికి వెళ్ళినట్టు మనకి సమాచారం షిఫ్ట్ లో. కానీ వీళ్ళు చెప్పే దాని ప్రకారం వీళ్ళు చెప్పే లెక్కలు ఎంతమంది చనిపోయారు,
ఎంతమంది ఎస్కేప్ అయ్యారు, అందులో ఎంతమంది చికిత్స పొందుతున్న విషయంలో ఇంతవరకు స్పష్టత అధికారులు ప్రతిరోజు ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. దీంతోనే కొంత అగాధం అయితే ఏర్పడింది చెప్పుకోవచ్చు, గందరగోళ పరిస్థితి ఏర్పడింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పే లెక్కలు పొందడం లేదు. 38, 39 రకరకాల లెక్కలు చెప్తున్నారు, కానీ 42 మంది పైగానే చనిపోయినట్టు మనకు సమాచారం అవుతుంది. ఏదైతే పేలుడు దాటికి కుప్పకూలిపోయిన భవనం పక్కనే రైట్, థ్యాంక్ యూ బీవీరావు.